మెట్రోలు ఎక్కినాక ఆలోచన వచ్చిందన్నట్టు. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాత బస్తీ ప్రజలకు అప్పీల్ చేస్తాను నేను. పాత బస్తీ ప్రజలకు పటాన్చెరులో ఉద్యోగాలు అంటే మెట్రో రావాలని కోరుకోవాలి. పటాన్చెరులో ఉన్న ఫ్యాక్టరీలన్నీ పాత బస్తీకి పోవాలంటే మెట్రో రావాలని కోరుకోవాలి. లేదా గవే టైర్ల పంక్చర్ చేసుకుంటున్నాను కూడా అట్లా ఉండాలి. ఏదైనా అభివృద్ధి కోరుకోవాలని చూడాలి తప్ప అభివృద్ధి నిరోధకంగా ఎవరు మారాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని కోరుకుంటా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ యొక్క దగులుబాజీ వేషాలు, బట్టబాజీ వేషాలు, అబద్దాలతో గత 5 సంవత్సరాల క్రితము ఇదే పగటి వేషాల లెక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులతో సహా ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేశారో దాన్ని గుర్తించడం, గ్రహించడం ప్రజలు గ్రహిస్తున్నారు. మళ్ళీ ప్రజల దృష్టి మళ్ళీ కొత్త వేషాలు అవతారం ఎత్తా ఉన్నారు. మేము అనుకునేమని అభివృద్ధి చేశారని చెప్పుకుంటారు. తెలంగాణ ఇబ్బంది హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 100 గెలుస్తాము, 150 గెలుస్తాము, ఇతర పార్టీలకు డిపాజిట్లు రావు అని చెప్తే మేము ఎన్ని రోజులు సరే అభివృద్ధి చేసి రావచ్చు అని చెప్పుకుంటారు అన్న. మాకు తెలియకుండా అభివృద్ధి చేసి రావచ్చు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రజలు కూడా లోపల అభివృద్ధి చేసిన దాకా ఒకసారి బయటికి తీసుకొచ్చారు అని చెప్పి అనుకున్నాం. తీరా చూస్తే ఎంత చిల్లర వేషాలంటే టీఆర్ఎస్ పార్టీ మేము వాస్తవానికి పాత బస్తీగా మార్చాలనుకుంటున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ భాగ్యనగరాన్ని పాత బస్తీగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. దాన్ని భాగ్యనగర్ ప్రజలు ఆలోచించాలని కోరుతా ఉన్నాం. మేము కుట్రలు, కుతంత్రాలతో, దగులుబాజీ వేషాలతో ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి భాగ్యనగరాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూస్తారో ఇవాళ మనం చెప్పే విషయాలు చూస్తే భాగ్యనగర్ ప్రజలకు అర్థమవుతున్నది. మేము గతం నుంచి చెప్తా ఉన్నాం. మేము చెప్పినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ వర్గానికి వ్యతిరేకము, భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ఓట్లు అడుగుతుంది, భారతీయ జనతా పార్టీ మతం పేరుతోనే విధ్వంసం సృష్టిస్తుంది, భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ఓట్లను చీలుస్తున్నది, భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులతో కొమ్ము కాస్తున్నది. ఇలా టీఆర్ఎస్ పార్టీ మైనార్టీలో కొమ్ము కాస్తూ ఎంఐఎం పార్టీ చేతిలో కీలు బొమ్మగా మారి ఇద్దరు కలిసి, 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాన్ని చూస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది. ఇది నిన్ననో ఇవాళ జరిగేది కాదు. ఎట్లా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి చాలా రోజులుగా టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి ఎట్టి బస్లో జిహెచ్ఎంసీలో గెలవాలన్నటువంటి ఆలోచనతోని ఓటర్ జాబితాలో పూర్తి అక్రమాలకు పాల్పడారు. ఓటర్ జాబితాలో గతంలోకి ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. హిందువులు ఎక్కువగా ఉన్న డివిజన్లలో హిందువుల ఓటర్ల సంఖ్య తగ్గించి మైనార్టీల ఓట్ల సంఖ్య పెంచి ఒక విధంగా అక్రమాలు పాల్పడితే మైనార్టీలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఓట్లను తీసుకొచ్చి హిందువుల ఎక్కువ ఉన్న డివిజన్లు వేయడం, హిందువులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆ ఓట్లను తీసుకుపోయి మైనార్టీలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో హిందువులు కేవలం నామమాత్రంగా చేర్చే ప్రయత్నం చేశారు. దీని ద్వారా దాదాపు 100 డివిజన్లు అందుకే గెలుస్తూ ఉంటారు. 51 వార్డ్స్లో ఓటర్ల సంఖ్య 10% కంటే ఎక్కువ పెరిగింది. 51 వార్డులలో ఓటర్ల సంఖ్య 10% కంటే ఎక్కువ పెరిగింది. దాదాపు 63 వార్డులలో దాదాపు 5,000కు పైగా ఓట్ల సంఖ్య వ్యత్యాసం ఉంది. 5,000కు పైగా 63 వార్డులలో 5,000కు పైగా ఓట్ల వ్యత్యాసం ఉంది.
దీని బట్టి అర్థమవుతుంది ఎంత వీళ్ళు చేస్తున్నారని. దాదాపు మా ఒక్కొక్క డివిజన్లో 45,000 నుంచి 60,000 ఓట్లు ఉంటాయి ఒక్కొక్క డివిజన్లో. నాకు తెలిసి 50% పోలింగ్ అవుతుంది. 50% పోలింగ్ అయితే అనుకుంటే దాదాపు 20,000 నుంచి 30,000 పోలింగ్ అయింది. దీనిలో 5,000 ఓట్లే మీకు మేము కీలకం. దీనిలో ఈ ప్లాన్ ప్రకారం వల్ల ఈ 5,000 ఓట్లను అక్రమంగా చేర్చి దాని ద్వారా గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. చాలా ప్రాంతాల్లో మన పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సికింద్రాబాద్లో, హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏ వార్డులలో ఏ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు ఎక్కబడ్డాయో దాన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి అక్కడ హిందువుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేసి ఇతర ప్రాంతాల్లో ముస్లిం ఓట్ల వారి సంఖ్య పెంచి ఎటు కాకుండా చేసే పరిస్థితి ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇలా బోలక్పూర్ లో 73వ పోలింగ్ బూత్ నుంచి 92 పోలింగ్ బూత్ వరకు, 79వ పోలింగ్ బూత్ నుంచి 92 పోలింగ్ బూత్లలో పూర్తిగా 5,000కు పైగా ముస్లిం ఓట్లు పెంచారు. హిందువుల ఓట్లు తగ్గించి 5,000కు పైగా ముస్లిం ఓట్లను పెంచి 44% ఉన్న ముస్లిం ఓట్ల సంఖ్యను ఇలా 51% పెంచారు. బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయట. అలా అంబర్పేటలో 104 వార్డు బూత్ నుంచి 150 బూత్ వరకు, 104వ బూత్ నుంచి 150 పోలింగ్ బూత్ వరకు కంప్లీట్ గా పోయినసారి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయట. దీనిలో ముస్లింల ఓట్లు 4,000 ఇచ్చారు. 28% ఉండాల్సిన ముస్లిం ఓట్లను ఇలా 30% పెంచారు. ఇప్పుడు 2016కు దానికును ఇప్పటికి అంటే పెరిగినాయి. చాంద్రానగుట్ట నియోజకవర్గంలో ఉప్పుగూడ వార్డులో 2016లో 50% మాత్రం హిందువులుండి 50% హిందువులుంటే చాంద్రానగుట్ట నియోజకవర్గంలో 50% హిందువులుంటే ప్రస్తుతం దాన్ని 42% తగ్గించారు హిందువుల సాయంత్రం. ఉప్పుగూడ మొత్తము 9,000 హిందువుల ఓట్లు గల్లంతన్నాయి. అందులో దాదాపు 5,000 ఓట్లు మొత్తంగా తొలగించారు. కొన్ని ఇతర ప్రాంతాలు డివిజన్లు చేసేవారు, కానీ దాదాపు 5,000 ఓట్లు పూర్తిగా హిందువుల ఓట్లు తొలగించారు. మిగతా 4,000 ఓట్లు గౌలిపుర, రియాసత్ నగర్ వాటిలో చేర్చారు. ఇక్కడి నుంచి తొలగించి చిల్లా చెదురు చేసి వాటిలో చేర్చారు. వాళ్ళ జాంబాగ్ లో 26% ఉన్న ముస్లిం ఓట్లను 36% పెంచారు. మల్లెపల్లిలో 47% నుంచి ఎక్దం 53% పెంచారు. ఎక్కడైనా కూడా బీజేపీ వ్యతిరేక ఓటు అంటే ఓట్లను చేర్చారు. ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓట్లను గుర్తిస్తే మొత్తం వాటిని అనుకూలంగా మార్చే ప్రయత్నం చేశారు. చాలా ప్రాంతాల్లో దాదాపు దాదాపు 35 వార్డులలో మొత్తం పూర్తిగా 2016కు 2020కి ఇష్టానుసారంగా ఓట్ల సంఖ్యను తగ్గించడం, కొన్ని వార్డులలో ఓట్ల సంఖ్యను పెంచడం. అంటే కేవలం ఇది ఎంఐఎం పార్టీకి భాగ్యనగరాన్ని అప్పచెప్పే కుట్రలో భాగమే టీఆర్ఎస్ పార్టీ పన్నాగం ఇది. ఇలా బోరబండ ఉన్నది. బోరబండలో 2016లో 71,667 ఓట్లు, 2020లో కేవలం 40,336 ఓట్లు మాత్రమే. వ్యత్యాసం ఏంటంటే 26,000 ఓట్ల మొత్తంగా తొలగించారు. 26,341 ఓట్లు మొత్తంగా తొలగించారు.
ఇలా గోషామాల్ భారతీయ జనతా పార్టీకి అడ్డా. రాజసింగ్ గారు స్థానిక శాసనసభ్యులు అక్కడ పట్టుతో అక్కడ వారి ప్రాబల్యం ఉంటుంది. హిందువులందరూ రోడ్డు బ్యాంక్ కాడ అందరి దృష్టి గోషామాల్కి ఉంటుంది. రాజసింగ్ గారు కష్టపడి గెలిపిస్తారా? కష్టపడకుండానే గెలిచే అవకాశాలు లేడా? కాబట్టి ఏం చేశాడు? 52,350 ఓట్లు 2016లో. వాళ్ళు 2020లో 36,883 అంటే 15,472 ఓట్లు మొత్తంగా తొలగించారు. ఇట్లా దాదాపు 63 వార్డులు 63 వార్డులలో సేమ్ ఇదే పరిస్థితి. 63 వార్డులలో హిందువుల ఓట్లను తగ్గించి ముస్లింల ఓట్లను పెంచే ప్రయత్నం చేస్తే ఇంతకంటే సిగ్గుచేట ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్లాన్ ప్రకారము వార్డుల విభజన జరగకుండా ఇవాళ ఇది నిన్న మొన్న ఒక వారం చేసిన పండుగ కాదు, గతం నుంచి కూడా ఇస్తున్న పండుగ. గతం నుంచి కూడా ఒక కుట్రలతో ఇద్దరు కలిసి ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఆడుతున్న పండుగ మీద. గతం వార్డుల సరిహద్దు నిర్ణయిస్తూ జీవో నంబర్ 166 జారీ చేసిన విషయం, ఆ విషయంలో గతంలో కోర్టులో కేసు వేసేటప్పుడు అయినప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నికలు జరిపింది. అలా పోయినసారి మొగల్పురలో వార్డు సరిహద్దు సౌత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే హౌస్ నంబర్ 23-4-1 23-4-1 to 23-6-903 మొగల్పుర సరిహద్దు ఎక్కడంటే హౌస్ నంబర్ 23-4-1 నుంచి 23-6-903 మొగల్పురలో సేమ్ అదే హౌస్ నంబర్ ఎలా గౌలిపురలో వార్డు సరిహద్దు అంటే మొగల్పుర సరిహద్దు కాల్సి అదే నెంబర్ హౌస్ నంబరు, ఇప్పుడు గౌలిపుర సరిహద్దు అదే నెంబర్. ఏంటంటే హౌస్ నంబర్ 23-4-1 టు 23-6-903 అంటే 2 డివిజన్లకు సంబంధించి 2 వార్డులకు సంబంధించి ఒకే హౌస్ నంబరు ఒకే సరిహద్దు ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పోయినసారి వేల కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి, భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి అనేక ఫిర్యాదులు వచ్చినాయి. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తాం, కోర్టులో కేసు చేస్తాం, అయినప్పుడు కూడా బరిదగించి ప్రభుత్వము ఎన్నికల కమిషన్ ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ ప్రభావితం చేసి ఆధారబాధరుగా ఎన్నికలు నిర్వహించి అడ్డగోలు అక్రమాలతో గెలిచే ప్రయత్నం చేసింది. ఎక్స్పర్ట్స్ టీఆర్ఎస్ పార్టీ చాలా ఎక్స్పర్ట్ పార్టీ. అక్రమాలు చేయించడంలో, ప్రజల దృష్టి మళ్లించడంలో, ప్రజలు నమ్మించడంలో, అడ్డదారులకు గెలిచే విషయంలో, అబద్దాలు ఆడే విషయంలో, పైసలు వంచే విషయంలో, పైసలు సంపాదించే విషయంలో, ఓట్లను పొందే విషయంలో, పోలీసులు ఏ విధంగా వాడుకున్న విషయంలో, ఎన్నికల కమిషన్ ఏ విధంగా ప్రభావితం చేసే విషయంలో వీళ్ళంతా ఎక్స్పర్ట్స్. వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు. దుబ్బాకలు చూస్తే మనం ఏ విధంగా ఎక్స్పర్ట్స్. కానీ గతంలో జారీ చేసిన జీవోనే తప్పని చెప్తే ఇలా కనీసం ఆ జీవోను సరిదిద్ది సక్రమంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ఒత్తిడి తలొగ్గి అధికార పార్టీకి కుమ్మవాసే విధంగా ఎన్నికల కమిషన్ వివరిస్తే ఇలా జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధంగా జరుగుతాయో ఒకసారి ప్రభుత్వము ఎన్నికల కమిషన్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం చేసుకున్నారు హైదరాబాద్ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి? మేము గతం నుంచి చెప్తాను, మేము టీఆర్ఎస్ పార్టీ దుకాణం మూసుకున్నది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇలా ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజా వ్యతిరేకత బాగుంది టీఆర్ఎస్ పార్టీ మీద. మేము గెలవకుండా కూడా పోయేటప్పుడు ఈ ఎంఏ పార్టీకి మొత్తం హైదరాబాద్ అప్పైతే మూట ముళ్ళు వేరుకొని ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం మళ్ళా డల్లాస్కో ఇస్తాంబుల్కు పోవాలని ప్లాన్ చేస్తున్నారు. అటువంటి ఆస్తులు ఉన్నట్టున్నారు 60. కానీ పోయేటప్పుడు వాళ్ళ మిత్రుడు, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భావనో బామరుదో నాకే తెలియదు మరి ఏమవుతారు. మరి కొంచెం సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులకు కానీ.
రాత్రి కూడా పోయి ఎంఏ పాటు ఓఎస్ఆర్ వెయ్యాల అపాయింట్మెంట్ ఇస్తే అపాయింట్మెంట్ అడిగి ఇస్తాడు, అర్ధరాత్రి పోతే 12 పోతే అపాయింట్మెంట్ ఇస్తాడు, ఉదయం పోతే ఇస్తాడు, హెల్మెట్ పెట్టుకుంటూ ఇస్తాడు, హెల్మెట్ పెట్టుకోకుండా ఇస్తాడు, బుల్లెట్ మీద వేనేస్తాడు, వంగి వేనేస్తాడు, పొడుగునలు వేస్తాడు, పొడుగుంట వేనేస్తాడు అపాయింట్మెంట్. మంత్రులు ఎమ్మెల్యేలు పడిగాపులు కాసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యారు. వరదల వల్ల ఇబ్బంది పడితే ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలను మంత్రులతో మాకే బాధ అనిపించింది. ప్రజలు మొత్తం శాపార్థాలు పెట్టారు, తన్ని జరిపేసే పరిస్థితి. వాళ్ళకి మాత్రం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాడు, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి బయటికి రాడు. కాబట్టి వరద ప్రాంతం ముంపు గ్రామాల్లో ముంపు ప్రాంతాల్లో ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి, టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఎట్టి బస్సులో అడ్డదారులో గెలవాలి, ఎట్టి బస్సులో గెలవాలన్నటువంటి ఆతృతతోని ఒక చెడు దృష్టితోని ఈరోజు ఈ విధంగా అక్రమాలు పాల్పడ్డారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కాదు. మేము దాదాపు 30 డేస్ నుంచి 1 నెల రోజుల నుంచి ఎన్నికల కమిషన్ సమయం అడుగుతున్నాం కలుద్దామని చెప్పి. ఇంతవరకు సమయం ఇస్తలేడు. దేనికోసం ఎన్నికల కమిషను టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఇచ్చేటువంటి ఒత్తిడి తలకి మరి ఏం చేస్తారో ఏమో ఎట్లా ప్రభావితం చేస్తారో ఎన్నికల కమిషన్ మాకే అర్థం కావట్లేదు. ఎన్నికల కమిషన్ మీద ప్రజలకు నమ్మకం లేకుంటే ప్రజాస్వామ్యమే అపహాస్యమే ప్రమాదం ఉంది. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్రంగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో బాధ్యత నిర్వహిస్తేనే ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కదా అని చెప్పి ముఖ్యమంత్రి ఏం చెప్తుంది, అధికార పార్టీ ఏం చెప్తారైతే చరిత్రలో తీసిపోతారు ఈ ఎన్నికల కమిషన్. మేము గ్రహిస్తున్నాం, మేము కాదు పార్టీలు ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ విశ్వాసం లేకుంటే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని ఎన్నికల కమిషన్ గుర్తుంచుకోవాలి. మీరు చట్టానికి అతీతులు కాదు ఎన్నికల కమిషన్ అంటే, రాజ్యాంగానికి అతీతులు కాదు మీరంటే. ఇవాళ 8వ తారీఖు నుంచి 11th వరకు ఆబ్జెక్షన్స్ అట. ఒక్కరోజు వాళ్ళ తీసుకోవడము, మళ్ళీ ఒకే రోజు మొత్తం వాటిని సరిదిద్దారట, పబ్లిష్ చేస్తారట. ఇవి కేవలము సవరణ కోసం ఇచ్చినచ్చు, ఇంకా అబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉండొచ్చు. కానీ పోయినసారి అనేక అభ్యంతరాలు చెప్పినాం మేము. దాటి ఆ ఒక్కరోజు పబ్లిష్ చేసి పడేసి, ఓటు పబ్లిష్ చేసి పడేసి ఎన్నికలకు షెడ్యూల్ చేసారు. ఇది కేవలం పేరుకు మాత్రమే. అభ్యంతరాలు ఇవ్వండి, అభ్యంతరాలు సరి చేస్తాం మేము, సమయం ఉందని చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తూర్పారేసి నాయకులు ఉంటారు, తుపాకీ వాళ్ళు వాళ్ళ మంది ఖండనిస్తారు. అభ్యంతరాలు వ్యక్తం చేయమంటే భారతీయ జనతా ప్రెస్ మీటింగ్ పెట్టి చేశాను. ఇలా మేము బాధ్యత చేస్తున్నాం. మేము ఇచ్చిన అభ్యంతరాలను మీకు ఎన్నికల కమిషన్ కానీ అధికారిక పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని మీరు కోరుకుంటే, ఆ ఆలోచన మీకుంటే, దుర్గపు ఆలోచన దౌర్భాగ్యపు ఆలోచన మీకు లేకుంటే, మేము ఇచ్చిన అభ్యంతరాలను పూర్తిగా సరి చేసే వరకు కూడా మీరు ఎన్నికల షెడ్యూల్ ఇవ్వకండి. మళ్ళీ నిబంధనల పేరుతో మళ్ళీ షెడ్యూల్ ఇస్తే భారతీయ జనతా పార్టీ ఎత్తిపోతే అడ్డుకుంటాం, పక్కా అడ్డుకుంటాం. ఎన్నికల కమిషన్ స్పందించే వరకు కూడా మేమిచ్చే అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి న్యాయం చేసే వరకు కూడా మీరు ఏం కాదు అనుకుంటే మీరు ఏం బీకలేరు, ప్రభుత్వం ఏం బీకలేదు, ఏం బొడవలేదు. గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే విధంగా ఉద్యమం చేస్తాం. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే వరకు ఉద్యమం చేస్తాం. మేము ఓట్లేదానికి హిందువులు ఓట్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రికి కేవలం ఒక వర్గంతో ఓట్లు గెలిచినా మీరు, ఒక వర్గంతోనే అధికారం చెలాయిస్తున్నా మీరు. అన్ని వర్గాలను సమానంగా భారతీయ జనతా పార్టీ అంటే మేము మతతత్వ పార్టీ. కేవలం ఒకే వర్గం ఓట్ల ద్వారా మైనార్టీ సంతృష్టికరమైన ఆలోచిస్తూ ఒకే వర్గం ఓట్ల ద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలవాలనుకుంటే టీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీగా సమాజంలో చలమనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక్క ఓటు బ్యాంక్ వస్తే మీరు భద్రపడితే అన్ని వర్గాలను సమానంగా మేమేమంటే మేము పద్ధతితో వాడలేం.
పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత దాసోహమైంది? కలిసి హైదరాబాద్ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆస్తులు దోచుకున్నారు, ప్రజల హిందువుల మనోభావాలు దెబ్బతీసారు, భాగ్యనగరాన్ని అభివృద్ధి చేయకుండా చేశారు, మొత్తం నాశనం చేశారు. ఇద్దరు రెండు పార్టీలు కలిసి ఇంకా నాశనం చేయాలి, తృప్తి లేదు, ఇంకా నాశనం చేయాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారు, అసలు పచ్చ జెండా పింక్ కలర్ జెండా కావాలా, భాగ్యనగర ప్రజలకు ఇలా కాశీవాడ జెండా కమలపూర్ జెండా వికసించాలా ప్రజలు ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ మార్పు కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి పడుతున్న కుట్రలు పటాపంచలు చేసే వల్ల భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తున్న తరుణంలో ఇలా ఏ విధంగానైనా ఈ దొంగదారులు గెలవాలని చెప్పి ఎన్నికల కమిషన్ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల కమిషన్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ అక్రమాలు పాల్పడితే అది శాంతి భద్రత సమస్యగా మారే ప్రమాదం ఉంది. శాంతి భద్రతను కాపాల్సిన ప్రభుత్వము శాంతి భద్రత సమస్యలు సృష్టిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. పక్కా చేసి చూపెడతాం. మేము ప్రజాసంబంధంగా ఎన్నికలకి జరగాలని కోరుకుంటున్నాం, మేము శాంతి భద్రత కాపాడాలని మేము కోరుకుంటున్నాం. కానీ మా సహనాన్ని మా ఓపికను పిరిగితనంగా భావిస్తే ఎత్తి బస్సు అదే స్థలం అడ్డుకుంటాం, మేము పూర్తి స్థలం అడ్డుకుంటాం. ఎన్నికల కమిషన్ స్పందించాలి, అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వండి. మీరు అవకాశం ఇవ్వకుండా మీరు అభ్యంతరం స్వీకరిస్తే మీ చిత్తశుద్ధి ఏంటో దీని ద్వారా బహిర్గతమవుతుంది. ఎన్నికల చిత్తశుద్ధి ఏంటో దీని ద్వారా బహిర్గతమవుతున్నది. ఇంత దుర్మార్గమా, ఇంత పరిచయకి బామేది నిర్లజ్జగా బరిజగించి అలా ప్రజాస్వామ్యం కూడి చేస్తున్నారు రెండు పార్టీలు కలిసి. కానీ వెంటనే ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ చెప్పిన అభ్యంతరాలను స్వీకరించాలి, వాటిని పరిష్కరించాలి. దాని తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దానికి నిరసనగానే ఎల్లుండి నుంచి భారతీయ జనతా పార్టీ డివిజన్ల వారీగా, వార్డుల వారీగా, జిల్లాల వారీగా భాగ్యనగరంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమం చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే పిలుపునిచ్చినాం. ప్రభుత్వం దిగిరావాలి, ఎన్నికల కమిషన్ దిగిరావాలి, వాస్తవాలను ప్రజలు వివరిస్తాం. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి పడుతున్న కుట్రలను ప్రజలకు వివరిస్తాం. ప్రజలందరూ ఓట్ బ్యాంక్ మారమని పిలుపునిస్తాం. టీఆర్ఎస్ పార్టీకి ఎంఐ పార్టీ గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు కూడా చైతన్యం కలిగించడానికి, ప్రజలు కూడా ఆలోచన కల్పించడానికి వాస్తవ విషయాలను వివరించే ప్రయత్నం చేస్తాం.